హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఆన్లైన్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి. ఇప్పుడు ఉన్నటువంటి మార్గాల్లో జెన్యూన్ వేస్ మాత్రం ఇవి మాత్రమే ఉన్నాయి. వీటి నుంచి మాత్రమే 100% జెన్యూన్ గా మనం అమౌంట్ అనేది సంపాదించవచ్చు. నేను కూడా ఒక యాప్, ఇందులో 7 ఉన్నాయి. 7 నేను ఒక యాప్ నుంచి అయితే మాక్సిమంలో 10,000 వరకు సంపాదించాను. కావాలంటే ఒక ప్రూఫ్ చూడండి. ఈ రోజే విత్డ్రా చేశాను అమౌంట్. 10,000 వరకు నేను సంపాదించడం జరిగింది. సో మీరు కూడా ఇలా సంపాదించాలి. మీరు కూడా ఇలా జెన్యూన్ వే, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇమీడియట్ గా అయితే అమౌంట్ అయితే రావు. అందరు చెప్పినట్టుగా నెట్ బ్యాంకింగ్, ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెంచుకోవడానికి ఏం చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఏమొస్తుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ మీకు వస్తాయో రావు. అదే ఇప్పుడు నేను చెప్పింది చేయండి, జెన్యూన్ వేసి కొంచెం డిలే అవుతుంది. టైం డిలే అయినా కూడా న్యాచురల్ గా కష్టపడి సంపాదించుకోవచ్చు. ఒకరిని మోసం చేయకుండా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా జెన్యూన్ వేలో సంపాదించుకోవచ్చు. ఇలాంటి డబ్బు సంపాదించుకున్నది మనకు ఎక్కువ కాలం ఉంటుంది. అదే విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి నాకు డబ్బులు కావాలంటే నాకు హాయ్ అని మెసేజ్ చేయండి, ఇంటికాడనే ఉండి నేను ఇన్ని సంపాదిస్తున్నానని కొన్ని యాప్స్, చైన్ సిస్టమ్ లెక్క యాప్స్ ఉంటాయి. చైన్ సిస్టమ్ లెక్క కొన్ని ఉంటాయి. ఫస్ట్ 5,000 కట్టు, నీకు ఇద్దరిని జాయిన్ చేయించుకుంటాను, నీకు 10,000 కట్టు, ఇంక ఇద్దరిని జాయిన్ చేయించండి. ఇట్లా చైన్ సిస్టమ్ ద్వారా సంపాదించే డబ్బు అనేది మనకు ఇది ఎట్లా ఉంటుందంటే, ఒకరిని మోసం చేసి మనం సంపాదించుకోవడం. బెట్టింగ్ యాప్స్ కూడా ఏంది, మనం మోసం చేసి సంపాదించుకోవడం. ఏ బెట్టింగ్ యాప్ అయినా మనకు ప్లే స్టోర్ లో దొరుకుతుందా, దొరకట్లేదు. ఎందుకంటే అది ఇల్లీగల్. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్స్టాగ్రామ్ పేజీలకు వచ్చిన తర్వాత అమౌంట్ దాంట్లోకి వచ్చి యాప్ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుబడి పెట్టమంటారు. సో దానివల్ల మనకి ఏమైంది, నష్టమే కదా. దానివల్ల వాళ్ళకి లాభం కానీ మనకు లాభం ఏముంది. మనం బెట్టింగ్ యాప్స్ వేస్తాం, ఇంట్లో తెలియకుండా డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తుంటాం. బట్ ఇది అట్లా కాదు. ఇది జెన్యూన్ వే అనమాట. ఒకరు మోసం చేయము, ఒకటి ఇబ్బంది పెట్టం, ఏం చేయం. అట్లా దాని ద్వారా మన డబ్బు అనేది సంపాదించుకోవచ్చు. నేనైతే ఇది ఒక యాప్ ద్వారా సంపాదించడం జరిగింది. యాప్ అనేది లాస్ట్ లో రివీల్ చేస్తాను. ఫస్ట్ అయితే చూడండి, సోషల్ మీడియా ద్వారా మనం ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పాం. సోషల్ మీడియా ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. సోషల్ మీడియా అంటే మనకి ఏమేమి వస్తాయంటే, ఫస్ట్ నార్మల్ గా యూట్యూబ్ నుంచి సంపాదించుకోవచ్చు, ఫేస్బుక్ నుంచి కూడా సంపాదించుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా సంపాదించుకోవచ్చు. ఫస్ట్ యూట్యూబ్ నుంచి ఎలా సంపాదించుకుంటామో తెలుసుకుందాం. యూట్యూబ్ అంటే ఏం లేదండి, మనకు నచ్చినటువంటి కేటగిరీని ఎంచుకోవాలి. మనకి ఏది ఇష్టం, మనకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పడం ఇష్టం అయితే అవి చెప్పాలి, లేదా ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాలనుకుంటే ఏది ఇష్టం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డైలీ వ్లాగ్స్ ఉంటాయి, అంటే మీకు నిత్య జీవితంలో జరిగే ఇంపార్టెంట్, ట్రావెలింగ్ ఇంపార్టెంట్ అనుకుంటే ఒక వ్లాగ్స్ ఛానల్ పెట్టండి. ఏం ఛానల్ పెట్టండి, వ్లాగ్స్ ఛానల్ పెట్టుకోండి. అదేవిధంగా మీకు న్యూస్ జర్నలిస్ట్, అంటే మీరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, న్యూస్ గురించి ఇవ్వాలనుకుంటే ఒక న్యూస్ ఛానల్ పెట్టుకోండి. వాళ్ళ జస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, ఆ న్యూస్ గురించి జస్ట్ మీ ఒపీనియన్ మాత్రమే ఇవ్వండి. అదే విధంగా మీకు యూట్యూబ్ గురించి ఎట్లా వీడియోలు పెట్టాలి, అది అంత క్రియేటివిటీ ఉంది, అన్ని తెలుసు అనుకుంటే యూట్యూబ్ ఛానల్ పెట్టండి. యూట్యూబ్ క్రియేటర్స్ అని ఒక ఛానల్ పెట్టుకోండి. లేదు మీకు కుకింగ్ బాగా ఇష్టం, మీకు వంటలు చేయగలుగుతా అంటే జస్ట్ రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టడం వరకు. మీరు చేయాల్సింది ఏం లేదు, మంచిగా క్లాసిక్ అందరికి అర్థమయ్యే విధంగా వీడియో చేసేసి ఏదో ఒక టాపిక్ మీద తీసుకొని అవి ఇవే కాదు, ఇంకా చాలా రకాల కేటగిరీ ఉంటాయి. ఎట్లా మనీ సంపాదించాలి, వీటి గురించి తెలిసి ఉంటే అవి పెట్టండి. మీకు నిత్య జీవితంలో జరిగే మీకు టెంపుల్స్ ఉంటాయి, టాప్ 10 టెంపుల్స్ మీకు దగ్గరలో తిరిగే అవకాశం ఉంటే వాటికి వెళ్ళండి. వాటికి వెళ్ళి మీరు ఆ వీడియో తీసి అప్లోడ్ చేసేయండి. అట్లా ఈ విధంగా కొన్ని ఛానల్స్ ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకొని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని, ఎట్లా క్రియేట్ చేయాలనేది చాలా వీడియోస్ ఉంటాయి. అవి క్రియేట్ చేసుకొని ఏం చేయండి అంటే, యూట్యూబ్ ఛానల్ డైలీ వీడియోస్ పెట్టండి. వీడియోస్ పెట్టిన తర్వాత ఏమైతే సత్యంగా 4,000 అవర్స్ కంప్లీట్ కావాలి. మీకు ఎప్పుడైనా సరే 4,000 అవర్స్ ఒక 1K సబ్స్క్రైబర్స్ వచ్చేదనుకో, మీకు మానిటైజేషన్ అనేది ఇస్తారు. మానిటైజేషన్ అంటే ఆ వీడియో మీద డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఆ వీడియో మీద డబ్బులు సంపాదించుకునే అవకాశం వచ్చినప్పుడు ఏమైతే వ్యూస్ వచ్చినప్పుడల్లా మనకి అమౌంట్ అనేది యాడ్ అయితేనే ఉంటుంది. మీకు నచ్చింది, అందరికీ నచ్చే కంటెంట్ పెట్టడం బెటర్, అట్లాంటిది చూస్ చేసుకోవడం బెటర్. కనీసం ఒక 50% అన్నా చూసేయాలి మీకు వీడియో పెట్టినప్పుడు. సో అట్లాంటి కంటెంట్ యూజ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే మనకు కొన్ని డాలర్స్ వస్తాయి. $100 కాగానే మనకు అకౌంట్ లోకి అమౌంట్ అనేది పడిపోతూనే ఉంటుంది. సో అట్లా జెన్యూన్ వే అనమాట. ఇది కరెక్ట్ గా మీరు చేయాలి అనుకుంటే 3 months సక్సెస్ కావచ్చు. 3 months మీకు అమౌంట్ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీలుంటే 1 month మీరు పెట్టే కంటెంట్ మంచిగా ఉంటే 1 month నుంచే డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. 4,000 అవర్స్ 1K సబ్స్క్రైబర్స్ మీరు కరెక్ట్ పోకుంటే అయితే అట్లా ఏదైనా మనం కష్టపడింది అయితే రాదు. కష్టపడి సంపాదించిన డబ్బు అయితే ఉచితంగా మనకి ఎక్కడికి వెళ్ళదు. ఓకే, అదే వీడియోని మళ్ళీ ఏం చేయాలి, యూట్యూబ్ లో, ఫేస్బుక్ కూడా సేమ్ అదే ఛానల్ పెట్టేసేయండి. ఆ ఛానల్ ఏమో ఫేస్బుక్ పెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకోండి, ఫేస్బుక్ పేజ్ చేసుకోండి. ఇవి అలా పెట్టేసేయండి. వాటిలో సబ్స్క్రైబర్స్ వస్తారు, వాటిలో ఫాలోవర్స్ వస్తారు. ఇందులో ఫాలోవర్స్ పెరిగిరనుకో, ఒక 10K ఫాలోవర్స్, ఇలా 10K ఫాలోవర్స్ వచ్చిరనుకో, మీరు అప్పుడు ఏం చేయాలంటే ప్రమోషన్స్ వస్తాయి. అంటే మా కంపెనీకి సంబంధించి, ఎక్కడికి సంబంధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ ఉంది, దానికి సంబంధించి ప్రమోషన్ చేయాలి. స్పోకెన్ ఇంగ్లీష్ కంపెనీ ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి సంబంధించి ప్రమోషన్ చేసుకోవాలి. మీరు ప్రమోషన్ చేయాలంటే వాళ్ళు కొంచెం అమౌంట్ పే చేసి, మా కాలేజ్ ఇక్కడ ఉంది, మా స్కూల్, మా ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉంది, ఇక్కడికి రమ్మని అని చెప్పి వాళ్ళు ఒక 5,000 10,000 అట్లా ఇచ్చేస్తారు అనమాట. అట్లా ప్రమోషన్స్ వస్తాయి. జ్యోతిష్యం అని నార్మల్ గా చాలా రకరకాల ప్రమోషన్ చేయమని అమౌంట్ ఇస్తారు. సో అట్లా మీరు ప్రమోషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అట్లా ఈ విధంగా మీరు ఒక్క యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వీటి ద్వారా కూడా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట. సింపుల్ వే, జెన్యూన్ వే అనమాట. నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదండి, అమెజాన్ ఉంది, అమెజాన్ ఉంది కదా, మీకు తెలుసు కదా అందరికి. అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఉంది కదా. ఫ్లిప్కార్ట్ లో ఏమవుతుంది అంటే, వాటికి మీకు అమెజాన్ లో ఫోన్స్ ఉంటాయి, అన్ని రకరకాల వస్తువులు అయితే దాన్ని లభిస్తాయి కదా. వాటన్నిటిని ఏం చేయాలంటే వాటిని లింక్ ని కాపీ చేసుకోవాలి. మీరు ఆ లింక్ అన్నింటినీ కాపీ చేసుకొని యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో మీరు పేజ్ క్రియేట్ చేసుకున్న దాంట్లో వాటి షేర్ చేయాలి. షేర్ చేస్తే ఏమైందంటే అఫిలియేట్ లింక్ ద్వారా, ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మీకు
వాళ్ళు కనుక కొన్నారనుకో మీకు కమిషన్ వస్తుంది. అదే ఏం లేదు, మీరు ఇందులో ఫాలోవర్స్ పెంచుకుంటే మీకున్న పని. ఇది సక్సెస్ అయితే ఇది ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. మీరు ఇది సక్సెస్ అయితే ఆల్మోస్ట్ ఇది సక్సెస్ అయితే. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ వీటికి సంబంధించి లింక్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ మొబైల్ ఉంది, ఆ మొబైల్ కి సంబంధించి లింక్ తీసుకొచ్చి మీరు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో షేర్ చేస్తారు. ఆ లింక్ ద్వారా క్లిక్ చేస్తే వాళ్ళు బై చేసేదనుకో మీకు కమిషన్ వస్తుంది. మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మీరు కమిషన్ మాత్రం ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అఫిలియేట్ మార్కెటింగ్ అంటే. నెక్స్ట్ బ్లాగింగ్ అంటే ఏం లేదండి, మీరు నార్మల్ గా మనం వెబ్సైట్, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి ఇప్పుడు రిజల్ట్ రావాలంటే ఒక లింక్ మనబడి ఇలాంటి క్లిక్ చేస్తాం కదా, అవే వెబ్సైట్. అట్లా మీరు వెబ్సైట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసి సేమ్ ఛానల్ నేమ్ తోటి క్రియేట్ చేసుకున్నారనుకో, మీరు యూట్యూబ్ లో కింద మీకు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పారు, దానికి సంబంధించి ఫార్ములాస్, టెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏం తీసుకొస్తారంటే అన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు యూట్యూబ్ లో. కానీ మరి రాసుకున్న స్క్రిప్ట్ అంతా ఈ వెబ్సైట్ లో పెట్టేసేయండి. ఆ వెబ్సైట్ లో పెడితే ఏమైతే మీకు ఒకవేళ వీడియో చూసిన తర్వాత మీకు ఇలాంటి పీడిఎఫ్ కావాలంటే మన వెబ్సైట్ లోకి లాగిన్ కండి అని చెప్పారు. మన వెబ్సైట్ లో లాగిన్ అయితే దిక్కాయించుకున్న ట్రాఫిక్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేశారు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ సంబంధించి. మీరు ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత ఏమైందంటే, వెబ్సైట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చాలా ఉంటాయి. ఒకసారి వీడియో చూడండి. క్రియేట్ చేసుకున్నాక దాంట్లో మీరు ఒక 30 పోస్ట్ పెట్టాలి. మినిమం 30 పెట్టి 1 మంత్ ఆగిన తర్వాత సేమ్ మానిటైజేషన్ అప్లై చేసేయడంతో సేమ్ అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది. సో దాని ద్వారా కూడా మీరు అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్ అంటే ఏం లేదండి, అలాగే మీకు నార్మల్గా ఏంటంటే మనకు పీడిఎఫ్స్ అనమాట. బుక్ అంటే మనం నార్మల్ గా బుక్ తీసుకొని చదువుకునేది కాకుండా ఎలక్ట్రానిక్, అంటే మీరు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసే అనుకున్నాం సంబంధించి కంప్లీట్ గా డే 1 నుంచి మొదలైతే డే 50 వరకు మీరు అవన్నీ రాసి లాస్ట్ ఏం చేశారంటే ఆ బుక్ కంప్లీట్ చేసి, మీకు ఈ బుక్ కావాలంటే మినిమం 150 రూపీస్ పే చేయండి ఆన్లైన్ ద్వారా అని చెప్పి ఆన్లైన్ లో బుక్ ని సేల్ చేసేయాలన్నమాట. ఆ బుక్ మీకు ఇప్పుడు ఒక్క రోజు రాశారనుకో, లైఫ్ లాంగ్ మీరు అది ఎప్పుడు కావాలంటే వాళ్ళకి ఎప్పుడు యూజ్ అయితే వాళ్ళే తీసుకుంటారు. సో దాని ద్వారా మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. 1 year 2 year 10 years 20 years మీరు ఉన్న బుక్ ఒకటే సార్ రాస్తారు, బట్ దీని మీద వచ్చే అమౌంట్ మాత్రం కొన్ని సంవత్సరాలు మాత్రం రావడం జరుగుతుంది. సో అట్లా. నెక్స్ట్ వచ్చేసి రిఫర్ టు ఎర్న్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది, రిఫర్ చేస్తాం. రిఫర్ చేసినందుకు మనకి ఎంత వస్తాయి, 100 రూపీస్ వస్తాయి, అతనికి ఒక 21 రూపాయలు వస్తుంది. అట్లా యాప్స్ చాలా ఉంటాయి రిఫర్ చేయాల్సిన యాప్. నావీ యాప్ అని ఉంటుంది, అందరు ఇప్పుడు అదే చేస్తున్నారు. 100 రూపీస్ వస్తాయి. మీరు దాంట్లో ఏం చెప్తారు వాడు, 100 రూపీస్ నావీ యాప్ లింక్ ఇన్స్టాల్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత 10 రూపాయలు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఆధార్ కార్డు పాన్ నెంబర్ ఇచ్చేసేయండి, 100 రూపీస్ వస్తాయి. అంటే వానికే వస్తాయి 100 రూపీస్, మీకు రావు. కాకపోతే మీరు మళ్ళీ రిఫర్ చేస్తే మీకు 100 వస్తాయి. అట్లా రిఫర్ టు ఎర్న్ అంటే కొంచెం కొంతకాలం మాత్రం, ఇది ఎక్కువ రోజులు పనిచేయదు. ఇది జస్ట్ కొంత సమ్ టైమ్స్ వరకు ఇట్లా యాప్స్, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, నెక్స్ట్ ఇంకా కొన్ని యాప్స్ ఉంటాయి, అవన్నీ రిఫర్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ ట్యూటర్, ఒక ఫ్రీలాన్స్ అనే ఒక యాప్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ ట్యూటర్ గా చెప్పినా కూడా అమౌంట్ అనేది వస్తుంది. ట్యూషన్ అంటే మన ఇంట్లో ఇంటి పక్కన వాళ్ళని కూర్చోబెట్టుకొని ఇట్లా అమౌంట్ సంపాదించు అంటే నార్మల్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చిన్న ట్యూషన్లు పెట్టుకుని. అట్లా కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా మీకు స్కిల్స్ ఉంటే ట్యూషన్ చెప్పుకొని కూడా అమౌంట్ సంపాదించుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్వెస్ట్మెంట్, ఇది డబ్బులు కట్టి చేయాలి ఇన్వెస్ట్మెంట్. ఇవన్నీ డబ్బులు అవసరం లేదు, ఇవన్నీ ఫ్రీ. ఇవన్నీ ఫ్రీ అనమాట, మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇన్వెస్ట్మెంట్ అంటే 500 నుంచి ఉంటుంది, 500 నుంచి 1000 వరకు. ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్ ఉంటుంది, తెలిస్తేనే పోండి, లేకపోతే మళ్ళీ నష్టపోతారు, లాస్లు వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి, దీంట్లో సిప్ అని ఉంటుంది. వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు అమౌంట్ అనేది కొన్ని ఇయర్స్ పాటు 10 years 20 years ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దీని ద్వారా మనకు అనేది అమౌంట్ అనేది పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ తక్కువ అనమాట, రిస్క్ తక్కువ. సో వీటి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి అమౌంట్ అనేది చాలా పెరుగుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ జెన్యూన్ వేస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యాప్స్ ఈ ఆన్లైన్ ద్వారా మనకి ఎక్కడి నుంచి వచ్చాయంటే అమౌంట్ అనేది అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారానే రావడం జరిగిందండి. ఈ అమౌంట్ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి అమౌంట్ అయితే రావడం జరిగింది. అట్లా జెన్యూన్ వేస్ ద్వారా మాత్రమే సంపాదించు. మనం ఇచ్చినటువంటి లింక్స్ క్లిక్ చేసి వాళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో బై చేయడం జరిగింది, దాని ద్వారా రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.